ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 18వ రోజు. సీతకెంత దురవస్థతటిల్లే నా తల్లి నెట్టుల ఊరడించవలే, నన్ను నేనెటుల తెలుపుకోవలే, తల్లి నెట్టుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన జానకీ మాత ప్రాణములుండున అని హనుమంతుడు సాఖల మాటున తహతహలాడుచూ మెదల సాగెను. నను గని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది, వ్యర్థము కానిది, పావనమైనది, శుభకరమైనది, సీతామాతకు కడు ప్రియమైనది, పలుకు పలుకున తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు, యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు, దశరథునకు కడు ప్రియమైన వాడు, జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు, సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు, పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.